మరి అది ఏదో ఇచ్చిన్నది ఎవడు అడగట్లేరు దీన్ని వెనక పార్టీలు ఉన్నారు అది ఇది అనుకున్నారు. వాస్తవానికి అది ముదిరేసరికి ఏమైందంటే వాళ్ళకు వాస్తవాలు తెలిసినాయి అనిపిస్తుంది. వాస్తవాలు తెలిసినాయి కానీ ఆ వాస్తవాలలో ఇంకా లోపలికి వెళ్ళి ఇది నిజంగా ఇప్పుడు వాస్తవం అనుకున్నారు. వాస్తవాన్ని సత్యం అనుకోవాలి. సత్యవానికి వాస్తవానికి చాలా దూరం ఉంటుంది. అందుకనే ఏదైనా ఏమంటారు మీరు మాట్లాడితే సత్య దూరంగా మాట్లాడుతున్నారంట. ఇది మేము సత్యంతో మాట్లాడుతున్నాం, సత్య సమీపంగా మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఇప్పుడైనా మేము చదువుకునేటట్టు మంచిగా పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేస్తే మంచిది. పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ పోరాటం ఆగదు. ఇంకోటి చూసుకుని మీరు ప్రధానంగా 1:100 మీద డిమాండ్ చేశారు. ఇంకోటి గ్రూప్ 2, గ్రూప్ 3 1000 పోస్టులు పెంచాలని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది. సో మరి అవి అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? సో ఏమంటారు దానికి? 1000 అయితే కనిపించట్లేదు కానీ కొంతవరకు అయితే వాళ్ళు ఇప్పటికీ పోస్టులు పెరగవు అన్నట్లే అనిపిస్తుంది. కానీ కొంతవరకు అయితే మేము చేస్తాం మీరు ఇచ్చిన డిమాండ్లను సానుకూలంగా ఉండరు అంటున్నారు. ఎవరికైనా ఒకసారి చర్చలో పోయినప్పుడు ఏంటంటే అయ్యేంత వరకు చూడాలి. కాకముందే మనము మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు ఆగినాం, 2 రోజులు ఆగలేమా? ఒకవేళ మరి మీరు ఆగినా కూడా ఒకవేళ అవ్వకపోతే ఎట్లా ఉండబోతున్నారు? మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఆకలి అయ్యే వచ్చినాం, ఆకలి మీద ఉన్నాడు ఎట్లా పోరాటం చేస్తాడు. కానీ ఏదో మళ్ళీ ఇంకా 10 రోజులు పెడతాం 20 రోజులు పెడతాం అంటే ఆగడు కదా. మన ఇంట్లో అటుకెళ్ళ లేకుండా కానీ పక్క ఇంట్లోకి వెళ్ళి అయినా అన్నం తింటాడు. ఆకలి మంట మీద ఉన్నాడు. ఇన్ని రోజుల నుండి మీ ఎంట పోరాడుతున్న స్టూడెంట్స్ కానీ ఏదైతే మీతో పాటు ఉన్న ఆస్పిరెంట్స్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పుడైతే లోపల చర్చలు అయితే జరిగాయి కదా, సో ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఇన్ని రోజులు ఆగినాం, ఇన్ని రోజులు పోరాటం చేసినాం, వాళ్ళు ఒక 24 గంటలు టైం ఇవ్వమన్నారు. చూద్దాం రీ. ఇంకెందుకంటే మనం కొట్లాడేది వ్యక్తితోటి కాదు, మనం కొట్లాడేది ప్రభుత్వంతో కాబట్టి కొంత సమయమానంగా ఉన్నాం. ఏంటంటే మళ్ళీ మనం ప్రభుత్వంతో చేస్తున్నప్పుడు మనకు రాలేదనేటువంటి చాలా మంది నైరాశ్యాలు ఉండొచ్చు. ఇన్ని రోజులు సంది మాట్లాడినా ఇంకా రావట్లేదు అని. ఇప్పుడు మనం ప్రభుత్వంతో కొట్లాడుతున్నప్పుడు మనం మన నైరాశ్యాన్ని ఇప్పుడే ఎలాగక్కినా మళ్ళీ ప్రతిపక్షాలు ఉన్నాయని రాజకీయం చేస్తారు. మేము చెప్పినా ఏం లేదు, ఇంకో వెనక ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ప్రతిపక్షాలు లేకుండా ఇట్లా ఎందుకు చేస్తారు అంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మన స్వచ్ఛమైన ఉద్యమానికి ఎందుకు మనం ఈ ఒక్క 2 రోజులు ఆగకుండా మళ్ళీ ఆరాటపడి మనం ఇంకొక ముద్ర వేసుకోవడం ఎందుకు? కడుక్కున్న పోలేనటువంటి ఏషియన్ పెయింట్ వేసుకునేది ఎందుకు? 2 రోజులు ఆగుదాం. 2 రోజులు ఆగి మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాం. 2 రోజులు ఆగితే మనకే మళ్ళీ ఎనర్జీ వస్తుంది మళ్ళీ పోరాడడానికి. ఇప్పుడు పులి వేటాడే ముందు 2 అడుగులు వెనకకేస్తుంది. వాళ్ళు ఇచ్చిన సమయం కూడా ఇంకా మనకు పోరాడడానికి 2 రోజులు రెస్ట్ అనుకుందాం. రెస్ట్ తీసుకున్నాక విజృంభిద్దాం అంతే.